అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన కొనసాగుతుంది. తెలంగాణలో ఎన్ని రోజుల వరకు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో ఎంత మేర వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందని దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మొత్తం కూడా ఒకవైపు క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. వర్ష సూచన ఏమైనా ఉందా? ఎన్ని రోజుల వరకు ఉంది? మనకి ఈ నెల 16 తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అనేది పూర్తయింది తెలంగాణలో. అయితే అదే సమయంలో మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి తెలంగాణలో డైలీ రెయిన్ పడే అవకాశం ఉండదు. కానీ ఈశాన్య ఋతుపవనాల సమయంలో ఏంటంటే మనకి డిప్రెషన్స్, సైక్లోన్స్‌కి అనుకూల వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో. సో, ఈ రకంగానే మనకి గత 3 రోజుల క్రితము మనకి చెన్నై తీరానికి సమీపంలో మనకి ఒక అల్పపీడనం ఏర్పడింది. అది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా కూడా మారి నిన్న సాయంత్రానికి అదే ప్రాంతంలో మనకి ఈ క్రాస్ అయింది. అది తీరాన్ని దాటింది. తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి తెలంగాణకి అడ్జసెంట్‌గా ఉన్న ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో మనకి గత 2, 3 రోజుల నుంచి కూడా కొంచెం తేమగాలులనేవి తెలంగాణలోకి ప్రవేశించి మనం చూస్తున్నాము. తెలంగాణలో దక్షిణ తెలంగాణ, అలాగే సెంట్రల్ తెలంగాణ జిల్లాలో గత 2, 3 రోజుల నుంచి కూడా రెయిన్స్ పడుతున్నాయి. ఈ రెయిన్స్ అనేవి ఇంకొక 2, 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఈ దృష్ట్యా మనము రానున్న 3 రోజులకి కొద్దిగా కొన్ని జిల్లాలకి మనం యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమాన ఉన్న ఈరోజు చూసుకున్నట్టయితే పశ్చిమంలో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకి యెల్లో వార్నింగ్, అంటే 7-10 సెంటీమీటర్స్ వరకు ఈ ప్రాంతంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే రేపు కూడా ఇంచుమించు అదే ప్రాంతంలో, ఎల్లుండి కూడా కొద్దిపాటి జిల్లాలకి ఈ యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అలాగే మనకి ఈరోజు ఈ ఈ అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి గత 2 రోజులు బట్టి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతోటి రేపటికి ఈ ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మళ్ళీ ఇంటెన్సిఫై అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. తదుపరి 24 గంటల్లో ఇది ఇంటెన్సిఫై అయ్యి తీవ్ర అల్పపీడనంగాను, తదుపరి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది వాయుగుండంగా మారి ఇంకా బలపడినట్టయితే మళ్ళీ ఇది తూర్పు కోస్తా తీరం కానీ, మన ఒడిస్సా తీరంలో కానీ తీరాన్ని దాటినప్పుడు మళ్ళీ తెలంగాణలో 4-5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఇంచుమించు ఈ నెలాఖరు వరకు కొద్దిగా వెట్ స్పెల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొద్దిగా ప్రభావం తక్కువగా ఉన్న దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో ఈ వెట్ స్పెల్ కంటిన్యూ అయ్యి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, లేని చోట్ల మోడరేట్ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే సైక్లోన్ ఏర్పడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? తీవ్ర అల్పపీడనంగానే కొనసాగే అవకాశం? అంటే కొన్ని మోడల్స్ ప్రకారం ఇది సైక్లోన్‌గా కూడా మారే అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. అయితే రేపటికి ఇది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత మనకి స్పష్టమైన విశ్లేషణ చేయడానికి కుదురుతుంది. రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇది డిప్రెషన్ వరకు వెళ్తుందా, లేకపోతే సైక్లోన్‌గా కూడా మారుతుందా అన్నది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. జీహెచ్ఎంసీలో రెయిన్స్ ఏ విధంగా ఉన్నాయి? రెయిన్స్ అప్డేట్స్? జీహెచ్ఎంసీలో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా కొద్దిగా క్లౌడీనెస్ అనేది కంటిన్యూ అయ్యి కొంచెం సాయంత్రం సమయంలో అక్కడక్కడ జల్లు పట్టము, కొంచెం మోడరేట్ రెయిన్ వరకు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో లేదు. అంటే మార్నింగ్ టైంలో కూడా చాలా చోట్ల కూడా హెవీ రెయిన్స్ వచ్చాయి. అటు నాగోల్లో కావచ్చు, ఈ ఏరియాలో ఈవినింగ్ టైంలో ఎక్స్‌పెక్టెడ్ రెయిన్స్ ఏమైనా ఉన్నాయా? ఈవినింగ్ టైంలో కూడా కొద్దిగా కొన్ని చోట్ల మనకి ఈ మోడరేట్ రెయిన్ వరకు, అంటే 2-4 సెంటీమీటర్ల వరకు రెయిన్ కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. పెద్దగా భారీ వర్ష సూచన అయితే సిటీలో ఏ ప్రాంతానికి కూడా ప్రస్తుతం లేదు. అంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మనకి యాక్చువల్ మాన్సూన్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి మనకి నైట్ టెంపరేచర్స్ అనేవి తగ్గిపోయి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం జరుగుతుంది. అయితే ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి క్లౌడీనెస్ వచ్చేస్తుంది. క్లౌడీనెస్ వచ్చేసి మేఘావృతంగా ఉన్నప్పుడు రాత్రిపూట టెంపరేచర్లు తగ్గవు. సో, మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే 19-23 డిగ్రీల వరకు కూడా ఇంకా టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. ఇవి మాన్సూన్ సీజన్‌లో ఉన్నట్టుగానే టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక యాక్టివ్ సిస్టమ్ ఉంది. మళ్ళీ రేపు కూడా మరొక యాక్టివ్ సిస్టమ్ ఏర్పడుతోంది. సో, వీటి రెండిటి ప్రభావంతోటి ఈ నెలాఖరు వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకి క్లౌడీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి మనకి నవంబర్ మొదటి వారం నుంచి తగ్గే అవకాశం ఉంది. ఓకే. థాంక్ యూ సార్.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది క్రమంగా బలపడి రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అనంతరం వాయుగుండంగా కూడా మారడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోవైపు సైక్లోన్గా కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసి, ఇంకోవైపు రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా అటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు మోస్తారు నుండి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంది. ఇటు జిహెచ్ఎంసీలో మోస్తారు వర్షం మాత్రం ఛాన్స్ ఉందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.